ఏం జరుగుతుందో తెలుసా? చూస్తున్నావా? వాడు నీలా ఉన్నాడని, నీలా పెరగకూడదని, నీ నీడ పడకుండా నీ ఛాయలకి దూరంగా నా కంటికి రెప్పలా కాపాడుకొచ్చాను. ఉన్నంతకాలం ఇలా చిలిపి నవ్వులు నవ్వి నవ్వి అందరినీ చుట్టూ తిప్పుకున్నావు. నువ్వు వాళ్ళ చుట్టూ తిరిగావు. నువ్వు ఎక్కడ ఉన్నా ఒక్కసారి నాకు కనపడు, చెప్తా, చంపేస్తా. ఇంకెక్కడ ఉంటావు? నన్ను పెట్టిన బాధలన్నిటి కలిపి ఆ నరకంలోనే ఉంటావు. నా వయస్సు లక్షల సంవత్సరాలుంటుంది. వేల కోట్ల మంది ఇక్కడికి వచ్చారు. కానీ అమ్మాయిల్ని ఇలా మాయ చేసే మాయగాన్ని ఇతన్నే చూస్తున్నాను. ఆయన చేతిలో మన్మథ రేకుంది ప్రభు. మగువుల మనసులు దోచుకునే వాళ్ళని ఇక్కడ ఆడబడులు చేసి శిక్షించాలని మీ రూలు. దానికి మనమేం చేయగలం ప్రభు? అయ్యా స్వీటే, రోజు రోజుకి నీ నడువు పలసపడిపోతుంది. కొన్నాళ్ళకి కనపడకుండా పోద్దేమో. ఇల్లి బేబీ, రేపు నిన్ను అల్లకల్లా జోడెట్టు రావే. ఏంటి నీ చూపులు గుచ్చుకుని ఒళ్ళంతా పోట్లు వచ్చేస్తున్నాయి. అయ్యో, నువ్వు నేను రాలేదని అన్నం తినబుద్ధి లేదు తెలుసా? మంగరాజు గారు, ఇక్కడ ఉన్న మగవాళ్ళందరినీ ముగ్గులోకి దింపారుగా, అందుకే కొత్త వాళ్ళని దింపారు. ఇప్పుడు ఉంటది మీకు. మీరందరూ నన్ను మోసం చేశారే. రంభా, ఊరుసి, మేనక స్వర్గంలోనే ఉంటారు, నరకం రారని చెప్పారా? మరి వచ్చారు కదా. ఏళ్ళు కూడా ఒక మాటతో పడగొట్టేశారు గురుగారు. పాపలు పాపలు ఆగండి, మనం అందరం ఒకటే. సేకట్లు ఇచ్చుకోండి. గది చూసారా మహాప్రభు ఎలా మాయ చేశాడో? ఇతను మామూలు మనిషి కాదు, మన్మధుడు. బంగారాజు, రండి యమరాజా, కరెక్ట్ టైంకి వచ్చారు. స్వీటీ ఏముందో తెలుసా? స్వీటీనా? అదెవరు? హతవిధి, అదేం పేరయ్యా? ముద్దు పేరు, నిక్ నేమ్ నేను పెట్టా. గొప్ప పని చేసావు. నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ ఆడపట్టుల్ని మారుస్తూనే ఉన్నాను, నువ్వు వాళ్ళని మాయ చేస్తూనే ఉన్నావు. అయినా వీళ్లతో సరసాలేంటయ్యా, సృష్టి విరుద్ధంగా. యమరాజా, నా కళ్ళతో చూడండి, వాళ్ళ సౌందర్యం తెలుస్తుంది. అయినా అందం ముఖంలో ఉండదు యమరాజా, మనసులో ఉంటది కదా లేడీస్. ఆ నవ్వేంటయ్యా? నా కోపం వచ్చేస్తుంది. నవ్వకు బంగారాజు, బంగారాజు, నవ్వకు. ఏమైనా వినపడుతుందా? అబే ఏం లేదండి. దొంగ, అన్నీ అబద్ధాలే. వినబడిందండి. తండ్రి యమధర్మరాజా, మా ఆయన గారిని ఒక్కసారి కిందకి పంపించు, కాలు ఇరక్కొట్టి పంపిస్తా. పాపం రమ్మంటుంది కదా, ఓసారి వెళ్తావేంటి? ఇప్పుడు ఎందుకండి ఎంత దూరం? ఏ ఆవిడంటే ప్రేమ లేదా? అబ్బో, బోల్డ్ అంత ప్రేమ అండి, కానీ తిడద్దని భయం అండి. మహాపతివ్రత యమధర్మరాజా పంపించు అని భక్తిగా అడిగింది. పంపటం నా ధర్మం, నువ్వు వెళ్ళి తీరాల్సిందే. బలవంతంగా పంపుతున్నారు, నేను తిరిగి రాబోతే ఇబ్బంది పడతారు. మరి నేను బాలుని కాదు బంగారాజు, యముణ్ణి. ఈ క్షణమే ముహూర్తం నిర్ణయిస్తున్నా. వచ్చే మహాశివరాత్రి నాడు సూర్యాస్తమయమయ్యే లోపు నువ్వెక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాశం విసిరి మరీ లాక్కొస్తా. అయ్యో, అన్ని రోజులంటే పాపలు బెంగెట్టుకోరు. ఏం పెట్టుకోరులే, నేను చెప్తున్నా కదా, నువ్వు వెళ్ళు. నేను వెళ్తే సత్య నన్ను దెయ్యం అనుకుని బెంబేలెత్తిపోద్దు పాపం. ఏం భయపడకు, ఆవిడికి మాత్రం నువ్వు కనిపిస్తావు, వినిపిస్తావు. నీకిదే నా వరం. వెళ్ళు, బయలుదేరు. ఓకే, మిస్ యూ డార్లింగ్స్. ఏం కంగారు పడకండి, ఇలా వచ్చేస్తాను. అయ్యా, కొన్ని లక్షల సంవత్సరాల్లో ఇలాంటి వారిని చూడలేదని మీరే అంటున్నారు. కానీ భార్య పిలిచిందన్న నెపంతో ఓ ఆత్మని కిందికి పంపడం నేను కూడా చూడలేదు. దీని కారణం తెలుసుకోవచ్చా మహాప్రభు? ఇది భగవత్ సంకల్పం.
ఆయన భార్య ఈ క్షణంలో అలా పిలవడానికి కారణం కూడా అదే. అసంపూర్ణంగా ఉండిపోయిన ఒక భగవత్ కార్యం నెరవేర్చడానికి ఈ జీవిని వెనక్కి పంపాం. ఇది లయకారుడి ఆజ్ఞ. సత్య, నేను ఎందుకు భయపడుతున్నావు? బంగారాజు, బంగారు రాజుని. బంగారాజు నువ్వేనా? అవునే, నేనేనే. ఏంటి సత్య, ఎన్నాళ్ళ జ్ఞాపకం వచ్చానా? నన్ను పూర్తిగా మర్చిపోయావు కదూ? అంత మాట అన్నావేంటయ్యా? నిన్ను ఎలా మర్చిపోతాను? మరి ఇంతకాలం పిలవలేదే? పిలిస్తే నిజంగా వచ్చేవాడివా? ఎప్పుడో వచ్చేవాడిని. అయ్యో. నువ్వు రమ్మంటే రాకుండా ఉంటానా సత్యమా? ఇప్పుడు కూడా యమధర్మరాజు పెద్ద గొడవ. టాట్ వెళ్ళొద్దంటాడే. శరవాడేశాను. నువ్వు శాతనయం చేసుకో, బస్తీమే సవాల్ అని బలవంతంగా నీకోసం వచ్చేసాను. అవునా? అవును సత్యమా. బంగారాజు, ఏంటండే? అదేంటయ్యా బంగారాజు అలా మాట మార్చావు? పెళ్ళాలకు అలాగే చెప్పాలి యమరాజా. టపీల్ని కరిగిపోతారు. నువ్వు అసాధ్యుడు పోయి. సత్యమ్మా, అప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. ఏం మారలా. అరే ఇట్టు కూడా అలాగే ఉన్నావు. సేమ్ టు సేమ్. పో బంగారం. సత్యమ్మా. ఏంటిది? నీ నడువుకి దిష్టి చుక్కెట్టానే. ఊరుకో, ఈ వయసులో నాకు దిష్టి చుక్కేంటి? వయసు ఏంటి వయసు? సత్య, పెళ్ళప్పుడు ఎలాగున్నావు ఇప్పుడు అలాగున్నావు. ఆ మడత చూస్తుంటే శోభనం గుర్తుకొస్తుంది. చెప్పు. అరే రూమ్ కూడా మారలేదే. ఈ తాళాలు గుర్తేంటి ఇక్కడేటో? బొడ్లు ఎట్టుకో. ఈ వయసులో తాళాలు గుర్తెందుకో? అదిగో మళ్ళీ మాట్లాడితే వయసు వయసు అంటావు. నాకు కోపం వచ్చేస్తుంది. వెళ్ళు. ఆ చీర కొంచెం తీవే. ఇంకొంచెం ఇంకొంచెం తీవే. అబ్బా, ఆ తాళాలు బొడ్లు పెట్టుకో. వాసివాడి తస్సదియా. నువ్వు సిగ్గుపడుతుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఎలా ఉందేంటి? గుండెల్లో గెత్తలు కుమ్మెత్తనట్టుంది. సలిపేస్తుంది. ఇప్పుడు చెప్పు, అంత వట్రంగా నన్ను బూతులు ఎందుకు తిట్టావు? రాము సీత ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా? వాళ్ళెవరు? మన కొడుకు కోడలు. మన కొడుకు పుట్టాడా? వాడలా నా కడుపులో పడ్డాడు, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఎక్కడ ఉన్నాడే? కింద గదిలో. అట్! బంగారం,